యెస్. రెడ్ బుక్‌లో 3 పేజీలే కంప్లీట్ అయ్యాయి. ఇంకా చాలా పేజీలున్నాయి. దీంట్లో కడప నాయకుల పేర్లుంటాయి అని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే దాంట్లో మీ పేరుండొచ్చా? తప్పకుండా ఆల్రెడీ హరాస్మెంట్స్ అనేది ప్రత్యేకం జరుగుతుంటాయి. మా మీద మా హౌస్ దానికి సంబంధించిన దాని మీద పెట్టారు. మేము చేసే ఎక్కడన్నా వర్కులు చేస్తుంటే దాని మీద పెట్టడం జరుగుతుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగ భయాందోళన నుంచి బయటకు వచ్చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం 3 పేజీలు చేస్తేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే లక్షల మంది బయటకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బయట ప్రాంతం తిరగడీయకుండా రెస్ట్రిక్షన్ చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు మళ్ళీ మీరు? మీ దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, మీ దగ్గర పోలీసులు ఉన్నారు. ఎందుకు వస్తున్నారు ప్రజలంతా? విపరీతంగా మీరు 200 మంది రావంటే 2 లక్షల మంది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం 3 పేజీలకే ఇంత అంటే ఇంకో పేజీ ఓపెన్ చేస్తే ఇంకా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీరు ఎంత అణిచివేత చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత పైకి ఉవ్వెత్తున లేస్తారు. జైలుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నిటికీ సిద్ధపడే ఈరోజు రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. యెస్. వాళ్ళేమో రెడ్ బుక్ అన్నారు. మీరేమో డిజిటల్ బుక్ అంటున్నారు. రేపొద్దున మీరు కూడా కక్ష రాజకీయాలకు దిగుతారా? ఎక్కడ అదే అంటే ఈ మధ్య ఫేమస్ కూడా అవుతుంది. రప్ప రప్ప అంటూ నరుకుతామని. ఏంటంటే ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే కార్యకర్తలతో భరోసా నింపాలన్న కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎక్కడా కూడా మేము అరాచకానికి తావు ఉండదు చెప్పాడు క్లియర్గా. ఎవరైతే మా కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బంది పాలు చేస్తున్నారో ఆ నాయకులను, అలాగే ఎవరైతే మా కార్యకర్తలను అనవసరంగా ఇబ్బంది పెడుతున్న అధికారులను ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. వాళ్ళు సప్త సముద్రాల మధ్య దాక్కున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామన్నాం తప్ప ఎక్కడా మేము అరాచకం చేస్తామని చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు అరాచకం చేయకుండా ఎవరేం చేస్తారు? మీరు పారదర్శకంగా పరిపాలన చేయండి, రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయండి. రాజ్యాంగం ఏవి హక్కులు కల్పించాయో వ్యక్తులకు అవి కల్పించండి. ఇప్పుడు చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక్క ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితేనే అతను తీసుకొని వెళ్ళేసి ఏవేవో బంగా కేసులు అవి పెట్టే కార్యక్రమం ఇవన్నీ తప్పు కదా. అటువంటి అధికారులను ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నాం తప్ప రఫా అంటే అదేదో అరాచకం చేస్తామన్నది కాదు. తప్పు చేసేవాడికి భయం కలగాలన్న ఉద్దేశంతో ఆ మాట చెప్పడం జరుగుతుంది.